ప్రియమైన గద్దరన్న అభిమానులారా, సామాజిక ఉద్యమకారులారా, ప్రజాయుద్ధ నౌక 5 దశాబ్దాల పాటు తెలుగు నేలని, తెలంగాణ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి ప్రజా వాగ్గేయకారుడు కామెడి గద్దరన్న. గద్దరన్న భాగస్వామ్యం లేని, గద్దరన్న ఆట లేని, మాట లేని, పాట లేని ప్రజా ఉద్యమాల్ని కానీ, సామాజిక ఉద్యమాల్ని కానీ తెలుగు నేల మీద ఊహించలేము. ఒక రకంగా యావత్ భారతావన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి ప్రజా వాగ్గేయకారుడు, ప్రజాయుద్ధ నౌక కామెడి గద్దరన్న మన నుంచి దూరమై అప్పుడే 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3వ వర్ధంతి సందర్భంగా ప్రజలే గద్దరన్న వారసులైన నినాదంతో ఏర్పడ్డ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో, హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆగస్టు 6న సాయంత్రం 4 గంటలకు స్మారక సభను ఏర్పాటు చేశారు. ఈ సభకి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు దానికి ప్రధానంగా ఇప్పుడు రాజ్యాంగం, గద్దరన్న మాట, గద్దరన్న బాట, భారత రాజ్యాంగం, వర్తమాన సమాజంలో దాని ప్రభావం మీద ఈసారి స్మారక సభ జరగబోతుంది. అట్లా సిద్దిపేటలో ఉన్నటువంటి గద్దరన్న అభిమానులు, అనేక దళిత, గిరిజన, బహుజన, సామాజిక ప్రజాస్వామిక శక్తులంతా కలిసి ఒక 72 ప్రజా సంఘాలతో సిద్దిపేటలో గద్దరన్న విగ్రహ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ఆధ్వర్యంలో సిద్దిపేటలో కూడా అదే రోజున ఆగస్టు 6న ఉదయం 8:30 గంటలకి ప్రతిపాదిత గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న ప్రతిపాదిత స్థలంలో 8:30 గంటలకి గద్దరన్న చిత్రపటానికి నివాళులు అర్పించి అక్కడే ఆట, పాట, మాట సందేశాలు కూడా ఉంటాయి. కాబట్టి సిద్దిపేట పరిసర ప్రాంతాల, సిద్దిపేట జిల్లా గద్దర అభిమానులంతా ఉదయం 8:30కే ఇక్కడ పున్నాలలోని వై జంక్షన్ గద్దరన్న విగ్రహ ప్రతిపాదిత స్థలానికి హాజరు కావాలి. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే సభను కూడా జయప్రదం చేసి మనం గద్దరన్న యాద్ చేసుకోవడం అంటేనే, గద్దరన్న గుర్తు చేసుకోవడం అంటేనే, గద్దరన్నను ఒక్కసారి మననం చేసుకోవడం అంటేనే మొత్తం తెలంగాణ సమాజంలో 5.5 దశాబ్దాలుగా సాగినటువంటి అనేక సామాజిక ఉద్యమాలు, నేటి వర్తమాన పరిస్థితులు కూడా దూసుకొస్తున్నటువంటి, ముంచుకొస్తున్నటువంటి రాజ్యాంగేతర శక్తుల యొక్క ఆధిపత్యాన్ని లేదా సంక్షోభంలో పడుతున్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఎట్లా అనే వర్తమాన రాజకీయాలు కూడా మనం ఒకసారి మననం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సమాజ మార్పుని కాంక్షించే సామాజిక ఉద్యమ శక్తులు అందరూ ఇందులో భాగస్వామ్యమై విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ నేను మీ పోచబోయిన శ్రీహరి యాదవ్.